సర్టిఫికెట్ తీసుకున్నా మాకు వేయాలి. కనీసం ఫోన్ చేసేవాళ్ళు లేడు, అవి వేసేవాళ్ళు మాకు లేదు. మేమే ఫోన్ చేసి వాళ్ళు వెంబడి తిరిగి వాళ్ళ దగ్గర పోతాం వీళ్ళ దగ్గర పోతాం అంటే పోయిన సంవత్సరం ఒక్కసారి వేసింది. అది కాలేజ్లో ఉంటారు, సూపరింటెండెంట్ ఉంటాడు, ప్రిన్సిపల్ వాళ్ళ ఇద్దరు సహకారంతో చేయాలి సార్. కనీసం మాకు ఫోన్లు బిల్లు లేవు. అటుకాక పిల్లల ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టమని కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా మాకు లేదు. చాలా మంది బ్యాక్లాగ్స్ పడి డిటెండ్ అయిపోతుంది. ఫీజు కట్టి డేట్ కూడా చెప్తారు, డేట్ కూడా చెప్తలేదు సార్. ఏమన్నా అంటే అదే అంటున్నాం సార్, మీ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారని అడుగుతాం. ఇది నాక్ మొన్ననే నాక్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది కదా సార్, దానికి ఫండ్ వస్తుందో లేదో మాకైతే తెలియదు. దానికి ఫండ్ వస్తే దాన్ని యూటిలైజ్ చేసినట్టుగా కనిపిస్తలేదు నాకు. మ్యాథ్స్ సెంటర్ నేనే శాంక్షన్ చేపించిన ఇంకోటి ఇప్పుడు కొత్తగా అవుతుంది మనకి. అదే సార్, ఉన్నదే డెవలప్ అవుతుంది. మనకి పిల్లలు చదువుకోవడానికి ఒక ప్లేస్ అనేది మనకి కరెక్ట్ ఉండాలి కదా సార్. ఇప్పుడు మనం ఎక్కడో హైదరాబాద్ చదువుకుంటే లక్షలలో ఖర్చు అవుతుంది సార్. మొన్న నేను యూపీఎస్సీ కోచింగ్ ఉంటే నాకు 5 లక్షలు ఖర్చు అయింది సార్. అదే మన నారాయణగఢ్లో ఒక పర్ఫెక్ట్గా ఉంటే మేము ఆడదానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా సార్. చేపిస్తున్నాం నాలెడ్జ్ సెంటర్ పెట్టి మీకు